పాలక మండలి సభ్యుడు గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఆ టీటీడీ సభ్యుడు దర్శన్ తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్కి తీసుకెళ్ళినట్టు. ఇటు కర్ణాటక పాలక మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దర్శన్. ఇటు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన చర్చికి వెళ్ళి గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్లో పాల్గొనడం. గతంలో మనం చూస్తే ఇటు అన్య మత ఉద్యోగులను తొలగిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ సభ్యుడి కుటుంబం ఇప్పుడు క్రైస్తవ ప్రార్థనల పైన వాళ్ళు ఆ చర్చ్ అటెండ్ అవ్వడం, వీటన్నిటిపైన ప్రస్తుతానికి హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఇటు తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఇటు దర్శన్ని టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు దర్శన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. చర్చ్లో ప్రార్థనలు అటెండ్ అవుతూ గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్ని కూడా గుడ్ ఫ్రైడే రోజు ఇటు మొత్తానికి అయితే చర్చ్ అటెండ్ అయిన ఆ ఫొటోస్ని ప్రస్తుతానికి వాటిపైన హిందూ సంఘాలన్నీ మండిపడుతున్నాయి. ఇటు తిరుమలకున్న శాంక్టిటీ, ఆ ప్యూరిటీ, వాటిని దృష్టిలో పెట్టుకొని గతంలో అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు తొలగించిన తర్వాత మరి ఇలాంటి చర్యలని తప్పుపడుతున్నారు ఇటు హిందూ సంఘాలు అలాగే భక్తులు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, హిందూ సంఘాలు ఏమంటున్నాయి? టీటీడీ కూడా దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఆ వ్యక్తి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అతనికి ఆ సభ్యత్వం ఉంది? ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి దర్శన్ టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈయన కుటుంబం చెందినటువంటి ఫ్యామిలీ అంతా కూడా చర్చిలో ఏదైతే ప్రార్థనలో పాల్గొన్నటువంటి ఆ ఫోటోలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ బయట రావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెలుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా హిందూ సంఘ నేతలు అయితే ఇప్పటికే ఈ యొక్క అంశం మీద ఏదైతే అన్నమత ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీటీడీ కూడా ఇప్పటికే పలు ఏదైతే అన్య మతస్థులకు సంబంధించినటువంటి వారు ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళంతా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా కూడా టీటీడీ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఈ రకంగా పాల్గొనడం పట్ల మాత్రం హిందూ సంఘాల నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హిందూ సంఘ నేతలు కూడా అనేక ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తూ ఒక పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యుడే ఏదైతే టీటీడీ నియమాలు నిబంధనలు పాటించాల్సింది పోయి ఈ రకంగా వ్యవహరిస్తుంటే ఇది ఎలాంటి సంకేతం అంటూ కూడా వీరంతా కూడా ఒక అంశాన్ని అయితే లేవనెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా దీని మీద ఏదైతే టీటీడీ సభ్యుడి మీద టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేకేళ్ళ కూడా ఏదైతే అన్ని మతస్థులకు సంబంధించి ఏదైతే ఉద్యోగస్తులు కావచ్చు, ఇతర హోదాలో ఉన్నటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకంగా హిందూ సంఘ నేతలు కూడా అనేక మార్లు పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ టీటీడీలో పనిచేసేటువంటి వారు కూడా పూర్తి సేవలో స్వామివారికి సేవ చేసేటువంటి అంకిత భావంతో పనిచేయడం తప్ప వేరే మతాలను లేకపోతే వేరే ఇతర దీన్ని పెట్టుకొని ఇక్కడ స్వామివారి చెంత స్వామివారికి మోసం చేసేలాగా అయినటువంటి చర్యలు చేపట్టడం ఇది సమంజసం కాదంటూ కూడా తీవ్ర విమర్శల్లోకి వెలువెత్తున్నటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ఇప్పటికే ఏదైతే కొంత అనేక మంది అన్యమతస్తులు ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా గుర్తించినటువంటి టీటీడీ సస్పెండ్ చేయడం, మిగిలినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యుడు తన కుటుంబ సభ్యులు ఈ రకంగా ఇతర మతాల్లో చర్చల్లో వాళ్ళు పాల్గొనడం పట్ల మాత్రం ఏ రకంగా చర్యలు ఉండబోతుంది, దీనికి సంబంధించి టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. కళ్యాణ్, అయితే సురేష్, అంటే టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇటు అన్య మతస్థులకు సంబంధించిన ప్రార్థనా స్థలాలకి వెళ్ళకూడదని ఏమైనా రూల్ మెన్షన్ చేస్తుందా, లేకపోతే ఇలాంటి వ్యక్తులని గతంలో ఎవరినైనా సస్పెండ్ చేయడం జరిగిందా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఏదైతే టీటీడీలో పనిచేసేటువంటి వారు పూర్తిగా కూడా స్వామివారి చెంత స్వామివారి స్వామివారి సేవని అంకిత భావంతో పనిచేసినటువంటి నియమం అన్నది ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇతర మతాల మీద వారు ఇతర మతాల్లో ఉండి ఇక్కడ హిందువుల స్వామివారి చెంత పనిచేస్తూ
ఇక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇతర మతాల్లో ఉండి ఇక్కడ చేసేటువంటి తత్వం కలిగి ఉండరు కాబట్టి ఖచ్చితంగా హిందూ మతం అక్కడ ఉన్నటువంటి స్వామివారి ఏదైతే ఆ నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి లోబడే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఆ యొక్క నియమాలకు అనుగుణంగా కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కాని పక్షంలో ఏదైతే వారికి అటువంటి సేవ చేసేటువంటి వాళ్ళకు లేని ఇంట్రెస్ట్ లేని సందర్భం కావచ్చు, లేకపోతే మనస్ఫూర్తిగా స్వామివారి సేవ చేసేటువంటి గుణం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క దీని నుంచి కూడా రిజైన్ చేసి వాళ్ళకి ఏదైతే నచ్చిన మతం వాళ్ళకి వెళ్ళిపోయేదానికి ఇది ఉంటుంది. కానీ ఇక వేరే మతాల మీద వారికి ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ స్వామివారి చేత ఇక్కడ పనిచేస్తూ స్వామివారి జీతం తీసుకుంటూ లేకపోతే స్వామివారి సేవలు తరిస్తూ స్వామివారి యొక్క అన్నింటినీ కూడా వ్యవహరిస్తూ ఇతర మతాలు బోధించే ఇతర మతాల్లో మాత్రం ప్రార్థనలో కావచ్చు, చర్చల్లో కావచ్చు, ఇలాంటి వాటిలో పాల్గొనడం మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం. దానికి తగిన చర్యలు కూడా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పనిచేయాలంటే కేవలం హిందూ మతం ఉండాలి. అదే రకంగా స్వామివారిని పూర్తి స్థాయిలో కూడా స్వామివారి సేవలు చేసే విధంగా మాత్రమే ఉండాలి తప్ప వేరే ఇతర మతాలు కొలిచేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీని మీద చర్యలు తీసుకునే పరిస్థితి మాత్రం ఉంటుందని కూడా భావించాలి. సరే రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనం చూస్తే గతంలో కూడా హైకోర్టు విదేశీ యానం చేసిన అర్చకులు అంటే అబ్రాడ్కి ఇతర దేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, సముద్ర జలాలను దాటుకొని వెళ్ళిన వాళ్ళు, అలాగే త్రికాల సంధ్య ఇటు ప్రార్థనలు కానీ ఇవన్నీ చేయలేని వాళ్ళందరూ కూడా గర్భగుడిలో రాకూడదంటూ హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇటు తిరుమల కూడా మనం ఒకసారి చూస్తే కనుక తిరుమల ఉన్న శాంక్టిటీని దృష్టిలో పెట్టుకొని ఇటు హిందూ సంఘాలు కానీ ఇటు టీటీడీ కానీ సభ్యత్వాన్ని మరి రద్దు చేస్తుందా, ఆయన రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుందా? ఈ దర్శన్ అనే వ్యక్తి అన్య మతస్థులకు సంబంధించిన ప్రార్థనా స్థలాలకి వెళ్ళడం, అక్కడ ఆయన గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? తిరుమల లాంటి ఒక ప్లేస్కి, ఒక శాంక్టిటీ ఉన్న ప్లేస్కి, ఒక ప్యూరిటీ ఉన్న ప్లేస్కి, అలాంటి ఒక దైవ సన్నిధిలో